హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా మరొకసారి టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్ళీ తెర మీదకి వచ్చింది గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ప్రమేయం గురించి అప్పట్లో పెద్ద ఎత్తున సంచలన కథనాలు వెలువడ్డాయి ఇప్పుడు తాజాగా ఆమె తమ్ముడు రకుల్ తమ్ముడు అరెస్ట్ అయ్యాడన్నమాట ఇప్పుడు 2.0 వర్షన్ గత ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కారు ఈ టాలీవుడ్ డ్రగ్స్ కేసును అడ్డం పెట్టుకొని టాలీవుడ్ మొత్తాన్ని గ్రిప్లో పెట్టుకొని కంట్రోల్ చేసే ప్రయత్నం చేసిందన్న విమర్శలు ఉన్నాయి ఆ కేసు ఏమైందో తెలియదు పూరి జగన్నాథ్ చార్మి కౌర్ లాంటి వాళ్ళతో సహా రకుల్ ప్రీత్ సింగ్తో సహా ఎంతోమంది సినీ సెలబ్రిటీలను అదుపులోకి తీసుకొని ఎంక్వైరీ చేశారు ఆ కేసు ఏమైందో ఎవరికి తెలియదు అకున్ సబర్ వాళ్ళు దాన్ని అంటే డీల్ చేసిన అకున్ సబర్ వాళ్ళు మాత్రం పక్కకు తప్పించి వేరే వాళ్ళ చేతిలో పెట్టిన కథ ఆ కేసు అటకెక్కింది ఇప్పుడు మళ్ళీ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త స్లోగన్ తీసుకుందనమాట డ్రగ్స్ రహిత తెలంగాణ దానికోసం ఎవడన్నా కొత్త సినిమా తీసి దానికి రాయితీలు కావాలి లేదంటే టికెట్ రేట్లు పెంచుకోవాలి బెనిఫిట్ షోలు వేయాలంటే డ్రగ్స్కి సంబంధించి యాంటీ డ్రగ్స్ పేరుతో ప్రమోషన్ చేయాలి అప్పుడే ఆ రాయితీలు అడగాలని చెప్పి ఒక కండిషన్ పెట్టిన నేపథ్యంలో ఇదంతా అంటే ఎవరి కోసం చేస్తున్నారు వాస్తవంగా టాలీవుడ్ అనే కాదు ఎంటైర్ తెలంగాణలో మొన్న చూసినాం కదా సూర్యాపేట నల్గొండ లాంటి ప్రాంతాల్లో గంజాయి తాగి యువత ఎంత నిర్వీర్యం అయిపోయారో ఎట్లా కొట్టుకు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం ఇవన్నీ కళ్ళకు కనపడతలేవా అంటే పోలీసు వాళ్ళకి తెలియనివా అంటే దీని అంతా డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి సంచలన కథనాలు వెలుగు చూపించే ప్రయత్నం చేస్తుంటారు అనమాట ఒకసారి ఇది చదివే ప్రయత్నం చేద్దాం డ్రగ్స్ కేసులో రకుల్ తమ్ముడు అరెస్ట్ టెస్ట్లో అమన్ ప్రీత్ సింగ్తో పాటు 6గురికి పాజిటివ్ నైజీరియన్స్ నుంచి కొకైన్ కొనుగోలు హైదర్ షా కోర్టులోని అపార్ట్మెంట్ అడ్డాగా దందా 2 నైజీరియన్స్ సహా 5గురు అరెస్టు 200 గ్రాముల కొకైన్ సెల్ ఫోన్స్ పాస్పోర్ట్లు స్వాధీనం సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు కొకైన్ తీసుకొని సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు డ్రగ్స్ సప్లయర్స్ నుంచి అమన్ రెగ్యులర్గా డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించమన్నారు కేసుల వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు రాజేంద్రనగర్లోని హైదర్ షా కోర్ట్ విశాల్ నగర్లో ఉన్న జనాబ్ పోర్ట్ వ్యూ అపార్ట్మెంట్లో ఆదివారం రాత్రి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఎస్ఓటి పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు 2 నైజీరియన్స్ సహా మొత్తం 5గురు డ్రగ్స్ సప్లయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు వీరిలో వనోహో బ్లెస్సింగ్స్ అజీజ్ నయీం సత్య వెంకట్ గౌతమ్ ఏపీ అమలాపురంకి చెందిన కార్ డ్రైవర్ సనబోయిన వరుణ్ కుమార్ బండ్లగూడ జాగీర్కి చెందిన కొరియోగ్రాఫర్ మహబూబ్ షరీఫ్ ఉన్నారు వీరి వద్ద నుంచి 200 గ్రాముల కొకైన్ 2 పాస్పోర్ట్లు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు వీరు ఇచ్చిన సమాచారంతో రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సింగ్ సహా 13 మంది డ్రగ్స్ కస్టమర్లను గుర్తించారు వీరంతా సప్లయర్ వద్ద నుంచి రెగ్యులర్గా డ్రగ్స్ కొంటున్నట్టు నిర్ధారించారు రెగ్యులర్ కస్టమర్గా అమర్ప్రీత్ సింగ్ తర్వాత సిండికేట్గా డ్రగ్స్ దందా గతంలో అరెస్ట్ అయిన నైజీరియన్స్ ఇతర డ్రగ్స్ సప్లయర్ల వివరాలు పోలీసులు సేకరించారు వారిలో నైజీరియన్ డివైన్ ఎబుకా సుజీ అలియాస్ అబుకా నెట్వర్క్ను ట్రేస్ చేశారు డివైన్ హైదరాబాద్ ముంబై బెంగళూరు ఢిల్లీ డ్రగ్స్ సిండికేట్ ఏర్పాటు చేసి వనోహు బ్లెస్సింగ్స్ అలియాస్ జోనా గోమ్స్ అనే నైజీరియన్ మహిళతో డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టు గుర్తించారు మరో నైజీరియన్ అజీజ్ నోహిమ్ ఆదేశాలో 2014లో స్టూడెంట్ వీసాపై భారత్కు వచ్చాడు ప్రస్తుతం లంగర్ హౌస్లోని సన్ సిటీలో ఉంటున్నాడు స్థానికంగా కలేషి అనే డ్రగ్స్ పెడ్లర్తో కలిసి కొకైన్ సప్లై చేస్తున్నాడు అజీజ్ నోహిమ్ కలేషితో విశాఖపట్నానికి చెందిన అల్లం సత్య వెంకట గౌతమ్ డ్రగ్స్ చైన్ ఆపరేట్ చేస్తున్నాడు గ్రాముకు 500 కమిషన్ తీసుకుంటూ నైజీరియన్స్ కొకైన్ను హైదరాబాద్ బెంగళూరు కస్టమర్లకు సప్లై చేసేవాడు అతని అకౌంట్లో 13.24 లక్షలు పోలీసులు గుర్తించారు అని చెప్పి వార్త సో ఏం లేదు సంచలనం డ్రగ్స్ అనేది హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి పాకిపోయింది దీన్ని ఎరాడికేట్ చేయాలంటే పోలీసులు చాలా తీవ్రమైన దాడులు చేయాల్సి ఉంటుంది విపరీతమైన శిక్షలు అమలు చేయాల్సి ఉంటుంది కానీ అవేమీ చేయకుండా ఇట్లా పేపర్లకు వార్తలు జస్ట్ అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్న ప్రయత్నాలుగా చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు ఇదే రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గతంలో సింగరేణి కాలనీలో ఒక చిన్నారిని ఎరకల రాజా అనేటోడు చంపేసినప్పుడు ఉడతా హైదరాబాద్ అని చెప్పి స్లోగన్ తీసుకున్నాడు అనమాట ఉడతా పంజాబ్ లాగా ఎట్లయితే పంజాబ్ డ్రగ్స్కు అడ్డగా మారిందో హైదరాబాద్ అట్లా మారింది మేము అధికారంలోకి వస్తే దీన్ని మొత్తం రూపుమాపుతాం అని చెప్పిండు ఇప్పటికి 8 నెలలైంది మరి ప్రభుత్వం వెలగబెట్టమని ఏం చేస్తున్నాడు చెప్పాలి కదా ఇట్లాంటి అంటే సంచలనాలు బయట పెట్టి వదిలేస్తే సరిపోతుందా సో దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి సర్కార్ మీద ఉంది ఇవాళ కేబినెట్ సమావేశంలో డ్రగ్స్ మీద కూడా ఏదో మాట్లాడబోతున్నారంట ఏం చర్యలు తీసుకుంటారు అన్నది వేచి చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ